మన ఊర్లో జల్లికట్టు ఆగిపోయి చాలా ఏళ్లయింది. కోర్టేమో దీన్ని ఆపేసింది. అయినా ఎవరి ఆధ్వర్యంలో జరిపించాలని చర్చించుకోవడం కోసం మీ అందరినీ పిలిచాం. ఎలాగైనా ఈ సంవత్సరం జల్లికట్టు నిర్వహించాలని మన ప్రెసిడెంట్ పరశురామన్న నిర్ణయం తీసుకున్నాడు. ఆపోయా, సంవత్సరం ఊరిని గుంపు చేసి గొప్పలు చెప్పుకుని చాలే. ఏంటయ్యా పెద్ద మనిషి అన్న మర్యాద లేకుండా అలా మాట్లాడతావు? ఎవరు పెద్ద మనిషి? వెనక నలుగురిని తోకల్లా వెంటేసుకుని వస్తే ఈయన పెద్ద మనిషా? అలా అనుకుంటే నా వెనకాల కూడా చాలా మంది నిలబడ్డారు. నేను కూడా పెద్ద మనిషినే మరి. పంచకట్టుతో కాళ్ళు చేతులు లుపుకుంటూ వస్తున్నాడంటే ఏదో పెద్ద ప్లాన్ వేసుకునే వస్తున్నాడు. ఏంటి మామ, పంచాయతీ ఎలా జరుగుతుంది? ఈ రోజుకి ముగుస్తుందంటవా? ఇప్పుడే ఆ విషయం తెలీదు. నువ్వెళ్ళలేదు ఎందుకురా మామ? మనం అక్కడికి వెళ్తే అనవసరంగా అందరి మీద అరిచి గొడవపడి మన వల్ల వాళ్ళకి అనవసరంగా కోర్టులు కేసులు. రేయ్, ఎటు వెళ్ళిపోయాడు వీడు? అందరికీ తెలిసిపోయింది నా గురించి. ఛీ! అయ్యా, మీ సమస్యలు తర్వాత చూసుకోండి. ముందు పంచాయతీ సమస్య గురించి మాట్లాడండి. చుట్టూ ఉన్న గ్రామాల ఎద్దులన్నిటినీ కలిపి నిర్వహిస్తేనే కదా సమస్య అవుతుంది. పెద్ద మనిషి, పందెం కట్ట చిన్నదై ఉండడం వల్లే ఎద్దులు ఆ మాత్రం ఎగరకుండా మేము కంట్రోల్ చేసుకుంటా పోతా ఉన్నాం. అది తెలుసుకోవయ్యా ముందు. ఒకసారి బరిలో దిగిన ఎద్దు అక్కడక్కడే ఒకే చోట తిరుగుతూ ఉంటే అప్పుడు దాన్ని పట్టుకున్న వాడారు అసలైన మగాడు. ఏందయ్యా మాట్లాడేది? వీళ్ళందరికీ మాట్లాడే అవకాశం ఇస్తే చాలు. పందెం కొట్లలో కూడా పార్ట్నర్ అవ్వాలని చూస్తారు. ఒక్క ఎద్దును పట్టుకొని ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారే. 10 ఎద్దులు పట్టుకున్న నేను పోటీలు నిర్వహించలేనా? ఊర్లో ఎక్కువ ఎద్దులు ఉన్నాడు, ఎక్కువ మంది పెళ్లాలు పెట్టుకున్నవాడు జల్లికట్టు నిర్వహించడం. దానికంటే ఒక పద్ధతి ఉంటుంది. ఏదైనా అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారో మాటలు తిన్నగారానే. వాళ్ళంతా అక్కడ మాట్లాడుతుంటే వీడెక్కడ చూస్తున్నాడు? వచ్చినప్పటి నుంచి పడుకున్నాడు ఏంటి? ఏం చేస్తున్నాడు చూద్దాం. ఏం మాట్లాడుతున్నారో మాటలు తిన్నగారానే. మీలో మీరు ఇన్ని గొడవలు పడుతున్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాలు జల్లికట్టు జరగలేదు. మీరెవ్వరూ జరపాల్సిన అవసరంలా, నేనే జరుపుతా అనుకున్నా. అడి తిరిగి ఇక్కడికే వస్తావా? మీరేమైనా చేసుకోండి, ఈ సంవత్సరం పందెం మాత్రం మేమే కాస్తాం. ఇది మేము చూసుకుంటాం. ఏంటి నువ్వు చూసుకునేది? ఎవరిని ఎక్కడ ఉంచాలో నాకు బాగా తెలుసు. ఎంత ధైర్యం ఉంటే అయ్యగారికి సమాధానం చెప్తారా? ఈ అంత చూస్తారా? ఆగండి 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 ఆగండి. తన నాన్నగారు ఉన్నంత వరకు అన్ని ఆయన చూసుకున్నాడు. ఇప్పుడు ఆయన కొడుకు వచ్చి చేస్తా అంటున్నాడు. చేయనివ్వండి. చెయ్యి బాబు. చాలేవయ్యా, తండ్రి తర్వాత కొడుకు అని రాజకీయాల్లో ఓకే, అన్నిటికీ సరికాదు. ఏం తమ్ముడు, నారు పోసేటప్పుడు నోరు మూసుకుని ఊరు ఖాళీ చేసి మొత్తం వెళ్ళిపోయి ఇప్పుడు పైరు కోసేటప్పుడు కరెక్ట్ గా వస్తారా? ఆగండి. ఎందుకు అందరూ గైగైమని అరుస్తారు? ఒక మాట చెప్తే వినండి. అందరూ మంచిగా పోటీ నిర్వహిద్దాం, లేదంటే ఎవరికి వారే పోటీ చేద్దాం. అదేదో మీరే నిర్ణయించుకోండి. గుళ్ళో జాతర, జల్లికట్టు ఊరు కలిసిమెలిసి ఉండడానికే. మధ్యలో వచ్చిందే కదా ఈ కులం కట్టుబాట్లు. ఊరిని ఒక తాటిపైకి తీసుకురావడమే మా నాన్న ఆశ. ఈ సంవత్సరం మా నాన్న ఆశపడ్డట్టే నేను జల్లికట్టు నిర్వహిస్తాను. వీలైతే మీరందరూ సహకరించండి, లేదంటే తప్పుకుని వేడుక చూడండి. ఒక చావుతో నిలిచిపోయిన జల్లికట్టు మరో చావుతో మళ్ళీ కొనసాగుతుంటే నేను చావడానికైనా మాంసాలతో అన్ని సమానంగా ఉన్న మనుషుల్ని ఓటికి నోటు పేర్లతో విడగొట్టేశారు. మనల్ని విడగొట్టిన వాళ్ళంతా బెంజ్ కార్లు తిరుగుతుంటే మనం మాత్రం ఎందుకు కొట్టుకు చేస్తున్నాం? ఇంకా ఇలా మాట్లాడితే మనల్నే పిచ్చోళ్ళు అంటున్నారు కదా. ఈసారి ఏదేదైనా సరే జల్లికట్టు మాత్రం మనమే జరిపిద్దాం. ఓకే, అలాగే చేద్దాం మామా. సరే మామా, నేను వెళ్తాను. రేపు కలెక్టర్ని కలవాలరా, అందరు రెడీగా ఉండండి. సరే, అలాగే. సరే మామా.
ఏంట్రా ఇటువైపు రోడ్డు మార్చారు? రోడ్ రిపేర్ చేస్తున్నట్టున్నారా, ఈ లెఫ్ట్లో పోనీ. ఇంకేం దారుంది? సరే. ఏంట్రా మావా ఇక్కడ కూడా అడ్డుపడేశారు?